లాస్ట్ టైం చింత చిగురు రొయ్యల గురించి వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది కాదు, ఒక ఇద్దరు ముగ్గురు దాని రెసిపీ గురించి అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో మీరు కూడా చూసేయండి. చింత చిగురు రొయ్యలకి ఫస్ట్ కావాల్సిన పదార్థం ఏంటి? చింత చిగురు. దాన్ని నీట్‌గా తొక్కలు, తోలు లేకుండా ఇట్లా నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. ఈలోపు ఫస్ట్ మనం ఆనియన్స్‌ని బాగా వేపాలి. నాన్ వెజ్‌లో ఫస్ట్ రూలు ఆ ఐటెమ్ బాగా ఏగాలి. అలా కొట్టొద్దు. ఓకే. పక్కన గిన్నెలు భయపడతాయి. సో, ఫస్ట్ ఆనియన్ బాగా ఏగాక అప్పుడు అందులో ఆవగించిన రొయ్యలు వేయాలన్నమాట. ఇవి కూడా బాగా ఏగాలి. నాన్ వెజ్‌లో థంబ్ రూల్ అది. సిమ్‌లో బాగా ఏపాలి. అలా మూత పెట్టేసి మీరు వంటింట్లో ఎవరితోనా కబుర్లు చెప్తారో, లేదన్నా తింటారో మీ ఇష్టం. కంగారు పడిపోవద్దు. ఓకే. మధ్యలో అలా స్మెల్ కూడా పీల్చుకోండి. బట్ దానికి టైం ఇవ్వండి. ఈలోపు దాన్ని కొంచెం పక్కన పెట్టేసి చింత చిగురుని ఏపుదాము. చింత చిగురుని ఎక్కువ ఏపాల్సిన అవసరం లేదు. జస్ట్ 1, 2 మినిట్స్ అలా కలర్ పోయే వరకు దాన్ని అలా సాటే చేస్తే చాలన్నమాట. మిక్సీ చేసుకోవచ్చు. ఈలోపు మనం ఇందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ వేసేయద్దు. ఏసామా లేదా అన్నట్టు వేయాలి. అర్థమైందా రాజా? మా మిక్సీకి చెవు లేదు గైస్. ఇలా గోరింటాకులా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసాం కదా అని తీసుకొచ్చి వేసేయద్దు. ఇంకా ఏగాలి. లచ్చారం కదా, లచ్చించారు పెట్టుకుందామంది మా పెద్దమ్మ. సో, ఒక పక్కన అది జరుగుతుందన్నమాట. ఇది లచ్చించారు కుండ. ఇది నెక్స్ట్ బ్యాచ్‌కి రెడీ అవుతుంది. మీకు లచ్చించారు గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఈలోపు ఇందులో కొంచెం వాటర్ వేసి అడుగంటకుండా ఏగాలి గైస్, ఏగాలి. దట్స్ ద థంబ్ రూల్. బాగా ఏగాలి. ఇప్పుడు మనం చింత చిగురుని కూడా వేయాలి. పులుపుకి తగ్గట్టు మీరు ఎంత పులుపు తింటే అంత పులుపు టేస్ట్ చూసుకొని అంత చింత చిగురు వేయొచ్చు. ఇప్పుడు కూడా సేమ్ రూల్. బాగా కలిపి చక్కగా మూత పెట్టి సిమ్‌లో వదిలేయండి. కకృతి పడద్దు. ఎళ్ళండి, టీవీ చూడండి, వెబ్ సిరీస్ చూడండి, తినండి, మంచి కబుర్లు చెప్పండి. తర్వాత ఫైనల్‌గా వచ్చి పొయ్యి దగ్గర వచ్చి కొంచెం అడుగంటకుండా నీళ్ళు పోసుకుంటూ మీకు ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలో అంత కన్సిస్టెన్సీలో దింపేసుకోండి. అంతే గైస్, అయిపోయింది చింత చిగురు రొయ్యలు.